రాష్ట్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కలగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవగాహన కల్పించడం కోసం బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రాం కింద జిల్లాల వారీగా, తర్వాత నియోజకవర్గాల వారీగా ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయాలు, వివిధ రంగాలు అటు ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ కానీ, సర్వీస్ సెక్టర్లో కానీ ఎంత ఆదాయాలు వస్తున్నాయి, ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఎంత గ్రోత్ ఉందనేది డీటెయిల్డ్గా ప్రజలకు అవగాహన కల్పించాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి ఈరోజు సమావేశం జరిగింది. గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు, అలాగే దీనికి సెక్రటరీ గారు కూడా రావడం, ఫైనాన్స్ సెక్రటరీ రొనాల్డ్ రోజ్ గారు కూడా రావడం జరిగింది. మనం ఏ రకంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఒకసారి మనం ఆలోచన చేస్తే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయాలు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాని ఏ శాతంలో ఎలా పంచారు. ముఖ్యంగా మనకి పాపులేషన్ ఏమో 58% పాపులేషన్ మనకి, కానీ రిసోర్సెస్ వచ్చి ఆదాయ వనరులు వచ్చి కేవలం 46% మాత్రమే మనకు రావడం. అంటే అక్కడ మనం నష్టపోయాం. అట్లాగే అప్పులు మన మీద పడ్డాయి. అవన్నీ కూడా దాటుకుంటూ మనం ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఈలోపు ఇంకో ప్రభుత్వం రావడం, వాళ్ళు మొత్తం కూడా అస్తవ్యస్తం చేయటం. ఇవాళ మనం చూసుకుంటే మనకొచ్చే ఆదాయం, రాష్ట్ర ఆదాయం 99% జీతాలకు వెళ్ళిపోతాం. సుమారుగా 1,05,000 కోట్ల దగ్గర వస్తుంది. అది జీతాలకి, పెన్షన్లకి సరిపోతుంది. అలాగే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే కొన్ని సిప్స్ కానీ ఏదైనా చూసుకున్నా కూడా ఎక్కువ శాతం వడ్డీలకి, కొంత మనం కట్టాల్సినటువంటి ప్రిన్సిపల్స్కి వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు కూడా అవగాహన కల్పించుకోవాలి. ప్రభుత్వం ఒక పక్క ఆదాయ వనరులను పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవాళ మనం చూసాం. ఆర్సెలర్ మెటల్ మన అనకాపల్లి పార్లమెంట్లో వచ్చింది. అలాగే గూగుల్ డేటా సెంటర్, అలాగే ఈరోజు రాష్ట్రం దగ్గర 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది. ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు దగ్గర 6.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ చేయగలిగింది. డైరెక్ట్గా మొన్న టీచర్స్కి సంబంధించి డిఆర్సీ కండక్ట్ చేసి దగ్గర 16,000 మందికి మరి డిఆర్సీలో సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే కానిస్టేబుల్స్ దగ్గర 6,000 మందిని కానిస్టేబుల్స్, అట్లాగే గ్రూప్లో కానీ మిగతా కానీ ఏదైనా దగ్గర 30,000 ప్రభుత్వ రంగాల్లో తీసుకోవడం కూడా. ఈ రకంగా అన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇవాళ రాష్ట్ర తలసరి ఆదాయాలు చూస్తే దక్షిణ భారతదేశంలో ఈ 5 రాష్ట్రాల్లోనే మనం వెనకబడి ఉన్నాం. ఇవాళ తెలంగాణ చూస్తే 3,87,623 లక్షల తలసరి ఆదాయం, 3,87,623 రూపాయల తలసరి ఆదాయం తెలంగాణకు వస్తే, ఆంధ్ర రాష్ట్రానికి తలసరి ఆదాయం 2,66,240 రూపాయలు. అంటే దగ్గర 1,20,000 వ్యత్యాసం ఉంది. అంటే మనకు ఆదాయ వనరుల్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన విభజన జరిగిన తర్వాత అగ్రికల్చర్లో మనం పెరిగాం, కానీ సర్వీస్ సెక్టర్లో పడిపోయాం. అగ్రికల్చర్లో మనకు వచ్చే ఆదాయాలు ట్యాక్సెస్ రూపాయనే వచ్చి చాలా తక్కువ ఉంటాయి. అదే సర్వీస్ సెక్టర్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ దాంట్లో ఖర్చు కానీ, ఎక్స్పెండిచర్ కెపాసిటీస్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఆ ట్యాక్సెస్ మళ్ళీ మనకి వివిధ రంగాల నుంచి వెనక్కి వస్తాయి. దానివల్ల మనం ఇక్కడ కొద్దిగా తక్కువగా ఉంది మన ఆదాయం. దాన్ని ఎలా పెంచాలనేది ఇవాళ జిల్లాల వారీగా కూడా టార్గెట్ తీసుకోవడం జరిగింది. ఇవాళ డిపార్ట్మెంట్ల వారీగా బడ్జెట్లు కేటాయింపులు చేసి అవన్నీ కూడా ఖర్చు జరిగే విధంగా ప్రయారిటీలో అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ ప్రయారిటీలో ఇచ్చుకుంటూ, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్. ఇవాళ మన అనకాపల్లి పార్లమెంట్ చూసుకుంటే
ఇక్కడ బడ్జెట్ అలొకేషన్ వచ్చి 2,809 కోట్ల రూపాయలు బడ్జెట్ అలొకేషన్ జరిగింది. అంటే వివిధ డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్స్ వైజ్గా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్కీమ్స్ అంటే ఎన్టీఆర్ భరోసా, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఇవన్నీ చూసుకుంటే దగ్గర 2,152 కోట్ల రూపాయలు ఒక వెల్ఫేర్ స్కీమ్స్కి మన అనకాపల్లికి రావడం జరిగింది పార్లమెంట్లో. ఇవన్నీ కూడా ఎలా మనం ముందుకు తీసుకెళ్ళి ఎలా ఖర్చు పెట్టుతున్నాం. అలాగే ఇక్కడ తలసరి ఆదాయం చూసుకుంటే రాష్ట్రంలో 13వ స్థానంలో ఉంది అనకాపల్లి పార్లమెంట్. కాబట్టి దాన్ని మనం ఎలా పెంచాలి, దానికి మనం ముఖ్యంగా చూస్తే కొన్ని నియోజకవర్గాలు వెనకబడి, చోడవరం కానీ మాడుగులు కానీ కొన్ని నియోజకవర్గాలు వెనకబడి, వాటిని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ చేస్తూ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి కష్టపడితే మనం దక్షిణ భారతదేశంలో ముందుకెళ్ళడానికి టైం పడుతుంది. ఏదైతే విజన్ 2047 స్వర్ణాంధ్ర విజన్ 2047 ముఖ్యమంత్రి గారు పిలిపించారు, దానికి తగిన విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ కూడా సమగ్రంగా ఖర్చు చేసి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ మాడుగుల ఇలాంటి కాన్స్టిట్యున్సీస్లో మనం ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చేయొచ్చు. దాని మీద కూడా ఒక అవగాహన కల్పించడం కోసం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మన ఆదాయాలు ఎంత వస్తాయి, దాని ఖర్చులు ఎంత అవుతున్నాయి అనేది తెలుసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ఈరోజు జిల్లాల వారీగా ఈ సమావేశాలు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ నియోజకవర్గాల వారికి కూడా పెట్టుకుని రాబోయే సంవత్సరం టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్ళేదే ఈ బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ఇచ్చేసి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు.